విజయనగరం జిల్లా చీపురపల్లి గ్రామంలో కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఆవరణంలో కార్తీక మాసం 3వ సోమవారం చాలా ప్రీతికరమైనది. ఈ పర్వదినమున ఒక మహత్ కార్యాన్ని ఏర్పాటు చేయాలని చీపురపల్లి ఉండే భక్తులందరూ కోరడంతో 3వ సోమవారం సందర్భంగా సోమవారం సాయంత్రం లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దీపాలను వెలిగించారని వేద పండితులు బాలసుబ్రహ్మణ్య శర్మ లోకల్ 18కు తెలియజేశారు. మొదటగా పార్వతీ పరమేశ్వరులు కళ్యాణ మహోత్సవంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆనందాశ్రమ పీఠాధిపతులు స్వామి శ్రీనివాసానంద విచ్చేశారని తెలియజేశారు. ఆయన ఆధ్వర్యంలో ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందని తెలియజేశారు. ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమానికి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ దీపోత్సవ కార్యక్రమం చేశారని తెలియజేశారు. ఓం నమః శివాయ. విజయనగరం జిల్లా చీపురపల్లి మండలం చీపురపల్లి గ్రామంలో శ్రీ 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 కనకమహాలక్ష్మి ప్రాంగణంలో ఈరోజు కార్తీక 3వ సోమవారం. కార్తీక 3వ సోమవారం అంటే చాలా ప్రీతికరమైనటువంటిది. ఇటువంటి పర్వదినంలో ఒక మహత్కార్యాన్ని ఏర్పాటు చేయాలని మన చీపురపల్లి ఉండేటువంటి భక్త మహాశయులను కూడా కోరడంతో శ్రీ 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 శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ వారు ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం అనే మహత్ కార్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా మనం దీపోత్సవాలు చూస్తుంటాం, కానీ మన ఉత్తరాంధ్రలో ఎక్కడ కూడా చేయలేదు. కాబట్టి ఆ స్వామీజీ గారు ఆదేశాల ప్రకారంగా కూడా ఈ రోజున ఈ 3వ సోమవారం నాడు ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ పరమేశ్వరుడికి సంబంధించింది కాబట్టి కార్తీక దీపోత్సవం లక్ష దీపోత్సవం జరిపిస్తున్నారు. అలానే ముందుగా కూడా శ్రీ స్వామివారికి పార్వతీ పరమేశ్వరుడికి కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా వేద పండితుల నడుమలో ఈ మహత్కార్యాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఈ కార్యంలో ప్రతి ఒక్క భక్తులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమం దిగ్విజయంగా కూడా జరిపించడానికి నిర్ణయంతో ఉన్నాం. ఈ మహత్కార్యంలో చాలా మంది భక్తులు కూడా ముందుగుండా వచ్చి గోత్రం ఇచ్చి కూడా జరిపించుకుంటున్నారు. చిన్నపిల్లల మొదలు కూడా ముసల వయోవృద్ధుల వరకు కూడా ఈ మహత్కార్యంలో పాల్గొంటున్నారు. కాబట్టి ఇటువంటి మహత్కార్యంలో ఇంకా ముందుకు నడవాలని, ఇటువంటి మహత్కార్యాలు ఇంకా జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు బాలసుబ్రహ్మణ్యం. బ్రహ్మ మహర్షి ఆశ్రమ ప్రధాన అర్చకులుగా ఉంటున్నాం. అలానే శ్రీనివాస సరస్వతి స్వామీజీ వారు ఆశ్రమంలో కూడా నేత రాజేష్ శర్మ, అలానే బొంగపల్లి ఉమాశర్మ గారు, అలానే విశాఖపట్నం నుంచి చిన్మయ మిషన్ అక్కడ ఆశ్రమం నుంచి కూడా వేద పండితులు వచ్చారు, ఉమాప్రసాద్ శర్మ గారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఈ మహత్కార్యాన్ని జరిపించడం జరుగుతున్నారు. అలానే ఈ కార్యక్రమం అంతా కూడా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎన్ఆర్ఎస్ ఈవెంట్. ఆయనకి ఒకనొక సందర్భంలో ఆయనకి ఆరోగ్యం బాగోలేకపోతే ఆ పరమశివుడికి నమస్కారం చేసుకున్నారు. ఆ ప్రకారంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఆయన కూడా చాలా ఎక్కువగా పాల్గొని ముఖ్యంగా ఆయనే ఈ కార్యక్రమం అంతా కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. దానంతరికి కూడా మన చీపురపల్లి నుండి వైశాస్య కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా బాగా కూడా అన్ని కులాల వారు, ఒక్క వారే వీరని కాదు, అన్ని కులాల వారు కూడా జరిపిస్తున్నారు, బాగా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ పార్వతీ పరమేశ్వరి ఎలవేళ వాళ్ళందరికీ కూడా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.